హోమియోపతి మందులతోటి చాలా మందికి చాలా కేసెస్ చాలా రిజల్ట్స్ వచ్చాయండి. ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడకి ఆల్మోస్ట్ 27 ఇయర్స్ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ ఆల్మోస్ట్ 3.5-4 ఇయర్స్ అయిందండి. కానీ వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచే ఎప్పుడు పిల్లలు వద్దనుకోలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు పిల్లలు కావాలనుకున్నారు. కానీ అమ్మాయికి హైపోథైరాయిడ్ ఉంది, దాంతోపాటు పీసీఓడి కూడా ఉంది, అండ్ కొంచెం లావు ఉండడం. థైరాయిడ్ వల్ల కొంచెం అది ఒబేసిటీ అని కూడా అనలేము, బట్ తను కొంచెం హెఫ్టీగానే ఉండేది. సో తను వచ్చింది మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏమైంది, థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి ఎలా ఉన్నాయని చూసుకున్నాము, పీసీఓడి ఎలా ఉందనేది చూసుకున్నాం. తన లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఫుడ్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ప్రతి ఒక్కటి మనం ఇన్ డీటెయిల్డ్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాక, కౌన్సిల్ చేశాక తను పాటించుకుంటూ వచ్చింది. సరే, తర్వాత హస్బెండ్ డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అమ్మాయిని ఒక్కదాన్ని ట్రీట్ చేస్తే అయిపోదండి, హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. హస్బెండ్ డీటెయిల్స్ తీసుకొని అతనికి కూడా టెస్ట్ చేపిస్తే చూస్తే అతనికి స్పర్మ్ కౌంట్ అనేది కొంచెం తక్కువ ఉందని తెలిసింది. సో ఆ స్పర్మ్ కౌంట్ పెరగడానికి, ఉన్న స్పర్మ్స్ హెల్దీగా ఉండడానికి అండ్ హెల్దీ స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ అనేవి ఇంకా వండర్ఫుల్గా ఉంటాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4.5-5 months తీసుకున్నారు. అండ్ 6th month, మిడ్ ఆఫ్ ద 6th month షీ గాట్ కన్సీవ్డ్. అది కూడా అవునండి, ఐవీఎఫ్ ఇంకా ఐఓఐ వాళ్ళకి ఫెయిల్ అయింది. వాళ్ళు టూ టైమ్స్ ఐఓఐ చేయించుకున్నారు, ఫెయిల్ అయిందండి. ముందు నా దగ్గరికి రాకముందుకు ఐఓఐ అనేది 2 times ఫెయిల్ అయింది. తర్వాత లాస్ట్కి ఐవీఎఫ్కి వెళ్ళారు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ వెళ్ళడానికి వాళ్ళు కొంచెం ఆలోచించారు, ఎందుకనంటే ఆల్మోస్ట్ 3-4 lakhs పడుతుంది వాళ్ళకి. సో ఆలోచించి మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అన్న భయానికి ఎక్కడో చూసి చదివి హోమియోపతి గురించి పోదాము, ఒక్కసారి వెళ్ళి చూద్దాము, మనకి సెట్ అవుతుందేమో అని వచ్చారు. వచ్చాక వాళ్ళు మనం కౌన్సిల్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పేషెంట్కి ఒక దాని గురించి నమ్మకం కలిగించాలి అని అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ నమ్మకం కలిగించాలి మనం పేషెంట్స్కి. నమ్మకం వచ్చాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళే మిరాకిల్స్ చూస్తారు. ఓన్లీ ఆర్ మెడిసిన్ క్యాన్ స్పీక్. వేరే ఆప్షన్ అయితే వాళ్ళు చూస్ చేసుకుందామా అని కూడా వాళ్ళు అనుకోలేదు. మనం కౌన్సిల్ చేశాక ఇంకో ఆప్షన్కి వెళ్దామా అన్న థాట్ కూడా వాళ్ళకైతే రాలేదు. వాళ్ళ నమ్మకంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మిడ్ 6th month షీ గాట్ కన్సీవ్ అండ్ షీ ఈస్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ బేబీ గర్ల్.